guys, welcome back to our YouTube channel Vicky Sisters. So here we go. Already thumbnail చూసారు. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా నేను గిఫ్ట్ కూడా ఇవ్వలేదన్నమాట. సో నేను ఈ గిఫ్ట్ చేస్తున్నట్టు ఎవ్వరికి తెలియదు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్ బర్త్డే ఉందన్నమాట. తన బర్త్డేకి ఫోటో ఫ్రేమ్ చేపిస్తాను. డాడీకి చెప్పాను. డాడీ అప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల వేరే అంకుల్కి చెప్తే అంకుల్కి నేను చెప్పేసాను. అంకుల్ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మమ్మీకి ఇలా మామయ్యకి ఇలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇలా చెయ్యండి, డాడీకి కూడా తెలియదు, ఎవరికి చెప్పకండి మీరు కూడా అన్నాక అంకుల్ చేయించి పంపించారు అనమాట పెద్ద ఫోటో ఫ్రేమ్. సో ఆల్రెడీ అది వచ్చేసింది. డాడీకి తెలియదు. డాడీ కూడా నేను ఫ్రెండ్కి ఇస్తున్నాను అనుకుంటున్నాడు. బట్ నేను మమ్మీకి మామయ్యకి చేయించాను, నేను ఎవరికి తెలియదు అనమాట. నా ఫ్రెండ్ సుకృతి అండ్ జియాకి తెలుసు. సో అది ఎవరికి తెలియదు. అండ్ ఆల్సో మమ్మీకి అసలు నేను గిఫ్ట్ తెస్తున్నాను కూడా తెలియదు. గిఫ్ట్ యాక్చువల్ నేను ఎవరికి తెలియకుండా మెల్లగా కార్కేస్ తీసుకొని గిఫ్ట్ తీసుకొని డిక్కీలో పెట్టేసి ఊరికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు తాతయ్యకి మొక్కి తిన్నాక ఓపెన్ చేస్తే అందరినీ అంటే మా అమ్మమ్మ అందరినీ పిలిచి ఓపెన్ చేపిస్తే ఎలా రియాక్ట్ అయితే చాలా భయం అవుతుంది. అంటే సర్ప్రైజ్ అంటే ఇట్లా ఒక్క ఫోటో లేదు. సో అది ఏంటిదనేది మీరు కూడా చూసేయండి. సో లెట్స్ గో. యాక్చువల్ కిట్టు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే తనకి అది చెప్తే తను పూర్తిగానే లీక్ చేస్తుంది. సో తనకి నేను గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ తెస్తున్నాను కూడా తెలియదు. ఫోటో ఫ్రేమ్ తేయంగానైతే కిట్టు మమ్మీ చూడలేదు, డాడీ మామయ్య అత్తయ్య చూసారనమాట. సో వాళ్ళు ఏంటిదని అడిగారు, నేను చెప్పలేదు. సో ఇప్పుడు తిన్నాక చెప్తా. లెట్స్ గో. ఐఎమ్ టూ ఎక్సైటెడ్. లెట్స్ సీ యూ దేర్. సో గాయ్స్ ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఎందుకంటే నేను జస్ట్ అలా ఒక ప్రోగ్రామ్ తిన్న తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉందంటే అంటే ఇలా ఫోటో ఫ్రేమ్ తెచ్చింది మమ్మీ చూస్తారు కాబట్టి అది ఇది అని చెప్పి కొంచెం మమ్మీ కదా డాడీకి కిట్టుకి తెలిసిపోయింది. ఇంకా వీళ్ళకి ఫోటో ఫ్రేమ్ అని తెలుసు. బట్ ఇప్పుడు ఓపెన్ దానిలో ఏముందో తెలియదు. సో లెట్స్ రెడీ టు ఓపెన్. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఏదో తెచ్చిన మమ్మీ అత్తే లాగ్ది చెయ్యి. ఈవెన్ ఓపెన్ చేయరా. అక్కకి ఇట్లా వీడియో తీరా. కిట్టు సైలెంట్ ఉండు. కిట్టు మూసుకొని ఉండు. ఇది పట్టుకో, ఇది పట్టుకో. అరే ఉండను ఆగండి ప్లీజ్, ఇప్పుడే ఓపెన్ చేయకండి. యాక్చువల్గా ఫోటో నేను కూడా ఇవ్వలే. నువ్వు మూసుకొని ఉండు. ఆగరి. ఓకే ఇప్పుడు ఓపెన్. అలా ఇప్పుడు మొత్తం ప్లాస్టర్ మొత్తం తీసినాక ఇట్లా ఓపెన్ చేయండి. ఇటు తిప్పండి. ఒబ్బా వావ్. అబ్బా ఇవన్ బాగుందా? సో గాయ్స్ ఆల్రెడీ చూసేసారు, నేను గిఫ్ట్ ఇచ్చాను. ఓకే గిఫ్ట్ బాగుంది. బట్ ఏంటంటే కొంచెం ఆ ఫోటో యాడ్ చేసినట్టు ఏర్పడింది అనమాట. సో చాలా నచ్చింది మమ్మీకి మామయ్యకి. ఫైనలీ నేను గిఫ్ట్ ఇచ్చేసాను.
ఐమ్ టూ హ్యాపీ. ఆ గిఫ్ట్ నేను ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటా. సో దీనికి నేను స్టోరీ చెప్తా యాక్చువల్లీ. సో యాక్చువల్లీ నేను రక్షాబంధన్కి ఇద్దాం అనుకున్నాను. సో అప్పుడు నేను ఒక్కదాన్ని హైదరాబాద్ వెళ్తే మా అమ్మాయి కూడా నేనే కట్టేస్తా అన్నాక సరే వద్దులే క్యాన్సిల్ అయిపోయినాక తర్వాత మా అమ్మ ఎన్నో సర్ప్రైజ్ సడన్గా జైత్యాలు వచ్చిండు మమ్మీ. అప్పుడు నేను వెళ్దాం అనుకున్నా కాబట్టి క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు తాతయ్యకి మొక్కేటప్పుడు ఫైనల్లీ నేను ఇచ్చేసా గిఫ్ట్. యాక్చువల్లీ కొంచెం అటు ఇటు అయింది, నేను అనుకున్నంత పర్ఫెక్ట్ గిఫ్ట్ ఓకే. ఇంత సర్ప్రైజ్ చేద్దాం తినేటప్పుడు ఇలా నేను తినడం అయిపోతే నేను ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తా, అందరూ కొంచెం త్వరగా తినండి అనేసి కొంచెం గిఫ్ట్ గురించి టాపిక్ వచ్చిందనమాట. సో అట్లా కొంచెం గిఫ్ట్ నేను ఇస్తున్నా అని తెలిసింది, బట్ అది మామయ్యకి అండ్ మమ్మీకి ఇస్తున్నానని తెలియదు. ఆల్సో ముందు కూడా తెలియదు ఫోటో ఫ్రేమ్ ఇస్తున్నానని అయితే లీక్ అయిపోయింది అనమాట. దానికి బిఫోర్ కిట్టు డాడీకి తెలిసిపోయిన అంకుల్కి చెప్పాను ఎవరికి చెప్పొద్దని, బట్ డాడీకి చెప్పేశాడు. డాడీ కిట్టుకి రివీల్ చేశాడు, ఇందాక అయిపోయింది. అత్తయ్యకి రివీల్ చేసింది, బట్ తీసేటప్పుడు మాత్రం మా యువన్ చేత తీపిచ్చాను. ఎందుకంటే యువన్ అంటే యువన్ తాతయ్యనే మళ్ళీ పుట్టాడు, అది యువనే అని చెప్పేసి యువన్ చేత్తోనే తీపిచ్చాను. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయినా మీరు కూడా ఇలా ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా చూడండి ఈ వీడియో, డోంట్ మిస్. చాలా బాగుంటుంది, అమేజింగ్గా ఉంటుంది. సో బై గైస్, విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అక్క వర్సెస్ చెల్లి. సో చూడాలి, హాలిడేస్ కదా. సో విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అండ్ ఆల్సో నవరాత్రి వీడియోస్ పెడతాను. సో బాయ్ గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తే మేము అంత మంచి వీడియోస్ రెగ్యులర్గా పెడతాము. సో మాకు కొంచెం టైం దొరకట్లే, బట్ మేము టైం తీసుకొని పెడతాం. వీడియోస్ కూడా ఏం రావట్లేదు పెట్టడానికి. సో ఒక సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాను నేను, అక్క వర్సెస్ చెల్లి. సో చూడాలి. సో బాయ్ గైస్, ఈ వీడియో నిజంగా చాలా అమేజింగ్గా ఉంటుంది, మిస్ చేయకండి అస్సలు. నేను పెడతాను.